మనకి మతాలు అనేకం ఉన్నాయి. అనేక మత గ్రంథాలు కూడా ఉన్నాయి. ఎన్ని మత గ్రంథాలు ఉన్నప్పటికీ అన్ని మత గ్రంథాలు వేదానికి విరుద్ధంగా ఏవి ఉండవు. అన్ని వేదము నుంచి ఉపనిషత్తుల నుంచి వచ్చేటటువంటివే ఉంటాయి. ఏ మత గ్రంథమైనా విష్ణు అధికము అని చెప్పినవి వైష్ణవ గ్రంథాలు అనుకుందాం, శివుడు అధికము అని చెప్పేటటువంటివి శివపురాణాదులు ఇత్యాదులు అనుకుందాం, శక్తి అధికము అని అనుకున్న అవి. కానీ ఈ అధికం అనుకోబడేటటువంటి ఏ దేవత అయినా పరమాత్మ స్వరూపంగానే అక్కడ వర్ణించబడుతోంది అని తెలుసుకోవాలి. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపాన్ని బాగా తెలిసినటువంటి మన యొక్క ఆ ఋషి హృదయం ఏదైతే ఉందో అది ప్రజలందరికీ అందజేయాలి అనే ఉద్దేశంతో పరమాత్మే స్వయంగా వచ్చి, కృష్ణయ్యే స్వయంగా ఈ భూమి మీదకొచ్చి, ఇదిగోనయ్యా ఈ విధంగా గనక మీరు ఆచరించినట్లయితే ఇది సూత్రము, ఇది రాజయోగము, ఇది రాజవిద్య, ఇది విశ్వరూప సందర్శనం, ఇది మోక్ష సన్యాసము, ఇదిగో ఇది విషాదము, ఇది కర్మయోగము అని ఏవేవి అయితే ఆయన జ్ఞాన కర్మ మనకి ఇతరమైన మత గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయో, ఇతరమైన మతము అంటే మళ్ళీ ఏదో వేరే మతాలు అని అనుకోకండి. సనాతన వైదిక ధర్మంలోనే వైష్ణవమా, స్మార్తమా, శాక్తేయమా ఇట్లా ఏవో రకరకాల విభజనలున్నా వాటన్నిటి యొక్క సారభూతమైనటువంటి హృదయము భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తీసుకొని వెళ్లి ప్రవేశపెట్టారు. అందుకనే మనకి ఎన్ని మత గ్రంథాలు ఉన్నా ఆ అన్ని మత గ్రంథాలకి, అన్ని రకాలైనటువంటి పుస్తకాలకి ఏది అధిపతి అంటే భగవద్గీత అని చెప్పొచ్చు. భగవద్గీత నిండా ఉన్నది ఉపనిషత్తులు, వేదాంతం యొక్క సంపూర్ణ సారాంశమే.